హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియో పల్లి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2-3 పచ్చిమిర్చీలు, గుప్పెడు పల్లీలు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 రెబ్బలు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక కొంచెం పచ్చి కొబ్బరి ఇలా ముక్కలు కోసి పెట్టేసుకొని తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పచ్చడి మిక్సీ పట్టేసుకుంటే ఇలా వస్తుందండి. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపులో స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే పక్కకు పెట్టేసి తర్వాత దోశలు వేస్తున్నాను. దోశల పిండి అయితే నైట్ రుబ్బానండి. అందరికీ తెలిసిందే కదా దోశల పిండి అనేది. ఒకవేళ కావాలని మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే అడగండి. తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కామెంట్లో అడిగితే నేను దోశల పిండి కూడా ఇంత బాగా వచ్చేది ఎలా చూపిస్తాను. ఇక్కడైతే నేను 2వ దోశ కూడా వేసుకుంటున్నానండి. ఇలా అయితే ఈ టైంలో నేను 4 గంటలప్పుడు లేచి దోశలు వేసి టిఫిన్ చేస్తున్నానండి. మా వారైతే 6 గంటలకల్లా కంపెనీలో ఉండాలి. అందుకని పొద్దున్నే డ్యూటీ కదా, నేను ఇలా టిఫిన్ పెట్టిస్తున్నాను. ఇక్కడ గుడ్డు దోశ కూడా వేసానండి. 3 దోశలు వేసి మామూలు ఒక గుడ్డు దోశ కూడా వేసాను. ఈ గుడ్డు దోశ అయితే ముందు దోశ వేసుకొని తర్వాత గుడ్డు కొట్టిపోసి దోశ మీదంతా ఇట్లా చేసేసి దోశ అంతా కూడా ఇట్లా చేసి తర్వాత దాంట్లో ఉప్పు, కారము, కొంచెం ఆయిల్ వేసేసుకుంటే గుడ్డు దోశ చాలా బాగుంటుంది. వాళ్ళు తింటారు కాబట్టి. కొంతమంది తినరు. ఇప్పుడు తినరండి, ఎండబడి తింటారు. మా వాళ్ళు తింటారు కాబట్టి నేను చేసిస్తున్నాను. ఇక్కడైతే గుడ్డు దోశ కూడా వేసాను చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. గుడ్డు కదండి, కొంచెం ఉప్పు, కారం వేసినాక నూనె కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. తర్వాత కాలిన తర్వాత తీసేసాను. ఇక్కడ బాక్స్ పెడుతున్నానండి. చట్నీ అయితే ఒక చిన్న డబ్బాలో పెట్టేసాను. మామూలు దోశలు అయితే ఇంకా పెడుతున్నాను. తర్వాత గుడ్డు దోశ కూడా పెట్టేసేసి ఇలా తయారు చేసిస్తే వాళ్ళు 9 గంటలకు తింటారండి. ఇప్పుడు 6 గంటలకల్లా కంపెనీలో ఉండాలి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దు. నా వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనండి.